హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనమును చూద్దామా. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ రాజైన నెబుకద్నెజరు తనకు కలలో కలిగినటువంటి ఆ ఒక ప్రతిమను నిలవబెట్టి పెద్ద వీణయు విపంచికయు సింఫోని అనే వాద్యములను వాయిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ ప్రతిమకు సాగిలపడాలని నమస్కరించాలని ఒక ఆజ్ఞను తీసుకొని వచ్చారు. అయితే ప్రజలందరూ కూడా ఆ ప్రతిమ ఎదుట సాగిలపడి పూజించారు. కానీ షద్రకు మేషకు అబేద్నెగో అను దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రము ఆ ఒక ప్రతిమకు మొక్కలేదు, సాగిలపడలేదు. అయితే రాజుకు కోపం వచ్చి వీరిని వేడిమి గల అగ్నిగుండంలో వేయమని ఆ వేడిని ఏడంతలుగా చేసి అగ్నిలో పడవేశారు. అయితే దేవుని పక్షముగా వారు నిలబడి దేవుని యందు తమకు కలిగినటువంటి భక్తిని కనపరిచినప్పుడు మహోన్నతులకు దేవుడు వారి యొక్క భక్తిని చూసిన దేవుడు, వారి యొక్క త్యాగమును చూసిన దేవుడు ఆ అగ్నిలోనికి దిగి వచ్చి వారిని రక్షించాడు. అవును, రాజు నెబుకద్నెజరుకు ఆయన 4వ వాడిగా కనబడి వారిని బయటికి పిలిచారు. అప్పుడు రాజైన నెబుకద్నెజరు అంటున్నాడు ఏంటంటే, ఈ విధంగా రక్షించడానికి సమర్థమైన దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఏ జనంలోనైనా సరే ఈ దేవుణ్ణి తప్ప మరి ఏ దేవుణ్ణైనా ఆరాధించే వాని ఇల్లు వెంటకుప్పగా మారిపోతుందని ఆయన ఆజ్ఞను జారీ చేశారు. చూడండి, మన జీవితంలో మనం ఎప్పుడు దేవుని పక్షంగా రాజుల ఎదుట అధికారుల ఎదుట నిలవబడతామో, మనము దేవుని పక్షంగా జీవించడానికి ఇష్టపడతామో అప్పుడు మన దేవుడు కూడా మన పక్షంగా నిలబడి ఆయన ఏ కీడు ఏ హాని రాకుండా మనల్ని రక్షించి మన ద్వారంగా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ప్రభు అటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.